ఒక ప్రభుత్వ ప్రతినిధులుగానే ఏమైనా మీ సమస్య కూడా ఏమైనా ఆన్సర్ చేశారా? సార్ మేము ప్రభుత్వం దృష్టికి చాలాసార్లు తీసుకెళ్ళినాం. ఫిబ్రవరి 14 నుంచి ఇప్పటి వరకు కూడా మేము గత 6 నెలల నుంచి మేము రోడ్డు పాలై తిరుగుతూ అందరికీ విన్నపించుకుంటూ ఉన్నాం సార్. సీఎం ఇంటి దగ్గర కూడా పోయినాం. సీఎం ఇంటి దగ్గర పోతే ఒక ముగ్గురు నలుగురు తీసుకువెళ్ళడానికి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి సార్తో మాట్లాడిపించడం జరిగింది. మీ సమస్యను పరిష్కరిస్తామన్నారు సార్. ఇంతవరకు సమస్య పరిష్కారం లేదు, ఏం లేదు. సో మనకు డిఎల్, జేఎల్, టీజీటీ, పీజీటీ ఇవి సపరేట్గా ఎగ్జామ్స్ సపరేట్గా ఫీజు తీసుకున్నారు సార్. కానీ ఎగ్జామ్ మాత్రం ఒకటే ఎగ్జామ్ పెట్టారు, కామన్ ఎగ్జామ్ అన్నారు. దానివల్ల ఒక అభ్యర్థికి 3-4 పోస్టులు వచ్చినాయి. అట్లా రావడం వల్ల ఈరోజు 3000 పోస్టులు బ్యాక్లాగ్ అయ్యే పరిస్థితి ఉన్నాయి. మేము లేవనెత్తిన సమస్య ఏంటంటే, మా ప్రాబ్లం ఏంటంటే, నేను నెక్స్ట్ 1:2లో ఉన్నాం. మాకు 1:1 రాలేదు. 1:2లో ఉన్న అభ్యర్థులం ఏంటంటే నెక్స్ట్ మిగిలిపోయిన పోస్టులు మా ద్వారా ఫిలప్ చేయమన్నాం. అయితే ఎంత ఇంటి తిరిగినా, ఏ మంత్రి దగ్గర పోయినా, ఏ కాంగ్రెస్ నాయ దగ్గర పోయినా, సీఎం ఇంటి దగ్గర పోయినా, సీఎం చెప్పుకున్నా కానీ సమస్య సాల్వ్ కావట్లేదని మేము కోర్టుకి మెట్లు ఎక్కినాం. కోర్టు మెట్లు ఎక్కితే 3-4 కేసులు వేసాం దీని మీద, సమస్య మీద. 4 సార్లు ఇంటీరియం ఆర్డర్స్ ఇచ్చారు జడ్జి గారు. దీని మీద సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయని కంపల్సరీ, సో ఇది వీళ్ళకి అన్యాయం చేయొద్దు, ఫాలో ద డౌన్ మెరిట్ అని ఆర్డర్స్ ఇచ్చారు, ఇంటీరియం ఆర్డర్స్, హైకోర్టు జడ్జి గారు. రీసెంట్ కూడా ఇంకో కేసు వేసినాం, దాంట్లో కూడా మళ్ళీ హైకోర్టు జడ్జి గారు ఇంటీరియం ఆర్డర్స్ ఇచ్చారు, ఫాలో ద డౌన్ మెరిట్ అని. కానీ ఇంతవరకు ఏం సమాధానం లేదు ప్రభుత్వం నుంచి.